కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్ర తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా ఉద్యమకారులుగా స్వాగతిస్తున్నామని ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అందరూ అణచివేతలకు గురయ్యారని అన్నారు. రాచరిక పాలనకు గుర్తులైన కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాజముద్రలో తొలగించడం సరైన నిర్ణయమని అన్నారు. అమరుల త్యాగాలకు ప్రతీకగా రాజముద్ర ఉందని అన్నారు. నూతన రాజముద్రపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా తెలంగాణలో ఏ కాంట్రాక్టు లేనట్టుగా ఇలా మెగా కృష్ణారెడ్డికి 100 కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు. మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా? ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టిండు మరి కేటీఆర్. అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఈ రాచరిక పోకడుల్ని ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు? మధ్యయుగంలో మొత్తంగా ఈ కుల వ్యవస్థను స్థిరీకరించిందే కాకతీయులు. మధ్యయుగ కాలం నాటి వాళ్ళ ఆనవాళ్లను పోగొట్టుకోవడానికి ఇలా సిద్ధంగా లేరు. కాబట్టి కేసీఆర్ రాచరిక పోకడుల్ని ఇలా నిలబెట్టుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తుండు. ఆ క్రమంలోనే ఇలా రాచకొండ పోలీస్ కమిషనరేట్ గా రాచకొండ పేరు పెట్టిండు. రాచకొండ ఎవరిదయ్యా? రాచకొండ వెలమ రాజులు పరిపాలించింది కాబట్టి ఆ రాచకొండ పేరును స్థిరీకరించేసి ఇలా ప్రజలపైన రుద్దడం జరిగింది. కాబట్టి ఈ రాచరిక పోకళ్ళన్నింటిని కూడా లేకుండా ప్రజాస్వామికబద్ధంగా ఈ తెలంగాణ నేలంతా ఎన్నో పోరాటాలతోటి త్యాగాలతోటి నిలబడ్డది. కాబట్టి ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా రేవంత్ అన్న సారథ్యంలో మార్పులు చేస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ అస్తిత్వానికి ఇలా ఆటంకం కలుగుతుందని ఇలా వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆధిపత్య చిహ్నాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా కాకతీయ కళాతోరణం పెద్ద రాజసమని ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. మరి కాకతీయ కళాతోరణం రాజసం అయితే మరి సమ్మక్క సారక్కలు ఏమవుతారు? సమ్మక్క సారక్కల్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారే. వాళ్ళు ఇప్పటికీ ఇంకా చిరంజీవులుగా ఉన్నారే. మరి వాళ్ళేం కావాలి? వాళ్ళేమవుతారు? వాళ్ళ రాచరిక పోకడల్ని వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరించి విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందింది. కాబట్టి ఇలా ప్రజలందరూ గుండెలో పెట్టుకుని ఇలా ఆదివాసీ అమరులను స్మరిస్తా ఉన్నారు. తెలంగాణే కాదు, చుట్టూ ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల నుంచి ఇలా ప్రజలందరూ వాళ్ళ పోరాట చరిత్రని గుర్తు చేస్తూ స్మరించుకుంటున్నారు. కాబట్టి ఇలా రాచరిక పోకల్ని ఇలా ఏదైతే రేవంత్ అన్న ప్రభుత్వం ఇలా వాటిని మార్పులు చేస్తా ఉందో వాటిని ఉస్మానియా సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఇలా స్వాగతిస్తా ఉన్నాం.